మంగళవారం రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్న రేషన్ బియ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం ఇస్తే పక్కన గల ఈస్ట్ గోదావరి జిల్లాలో కొంతమందికి 22 రూపాయలకు బ్రోకర్లకు అమ్ముకుంటున్నారు. ప్రెస్ వాళ్ళు కూడా రాయాలి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మన బియ్యం ఇస్తున్నారు, రూపాయికి బియ్యం ఇస్తున్నారు. తెలుసు కదా మీరు కొంతమందికి, అంత తెలుసా? నాయకులు తెలిసా విషయం? అమ్మ మీరు కూడా చెప్తాను, మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? పేదవాళ్ళ కోసం ఇస్తుంది. నేను చూస్తున్నాను, గ్రామాలు చూస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బియ్యం ఇస్తే మన ఏరియా కాదు, పక్క ఏరియా చూశాను నేను. మన ఏరియాలో ఇంకా వరకు మంచోళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో చూశాను. రూపాయికి బియ్యం ఇస్తే కొంతమంది బ్రోకర్లకి 22 రూపాయలు అమ్మేస్తారు. అవునా కదా చెప్పండి? గవర్నమెంట్ మీకు రూపాయికి ఇస్తే మీరు 22 రూపాయలకి అమ్మేస్తే మరి బియ్యం ఎందుకు ఇవ్వాలా? ఎంత డబ్బు అవుతుంది? మీరు అమ్మేస్తున్నారు కదా 22 రూపాయలకి. ఆడేం చేస్తారు తెలుసా మీకు? 40 రూపాయలకి ఆడమ్మేస్తున్నాడు. మీకు 22 రూపాయలు ఇస్తున్నాడు, కేజీ బియ్యం 40 రూపాయలకి ఆడనుకుంటున్నాడు. నేను పెద్ద గొడవ కాకినాడలో, పేపర్లో పెద్ద న్యూస్. అంటే మేము ఏమనుకున్నాం అంటే, బియ్యం మీకు ఇష్టం అంటే మీరు తినాలి, కానీ ఎవరికి అమ్మేస్తారుగా? ఎంత డబ్బు అవుతుంది అమ్మా? మీకు తెలుసు, మీకు తెలియదు కాదు. సరే, నర్సీపట్నం నియోజకవర్గ పెన్షన్ నెలకి ఎంత ఇస్తున్నాం? 1,07,00,000. జిల్లా మొత్తం మీద అయితే 107 కోట్లు. జిల్లా మొత్తం, అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి 107 కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. 107 కోట్లు నెలకి. సంవత్సరానికి ఎంత అయింది? ఎన్ని కోట్లు అయింది? అంటే నేనేమంటానంటే, ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇస్తున్నాడులే, ఎవరికోసం తినలే,